Good morning, everyone. My name is Ram Babu. I am a lecturer in computer science, Sir CRT College for Women, Eluru. Now I am discussing about e-commerce subject 6th semester for 3rd BCom computer application students. Today's topic is extranet and structure of extranet. Next, extranet అంటే ఏంటో చూద్దాం. An extranet can be viewed as a part of a company's intranet that is extended to users outside the company. It is an internal network of the organization that can be accessed externally. So, an extranet can be defined as an extension of the company's intranet. People from outside the company can have a limited access to the company's internal network for బిజినెస్ రిలేటెడ్ పర్పసెస్. అంటే ఇక్కడ ఎక్స్ట్రానెట్ అంటే ఏంటంటే కంపెనీస్ యొక్క ఇంట్రానెట్, కంపెనీ యొక్క ఇంటర్నల్ నెట్వర్క్కి అవుట్ సైడ్ యూజర్స్ని ఎక్స్టెండ్ చేసుకునేలాగా అవుట్ సైడ్ నెట్వర్క్తో కనెక్ట్ చేసే విధానాన్నే ఎక్స్ట్రానెట్ అంటాం. అంటే ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇంటర్నల్ నెట్వర్క్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ నెట్వర్క్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ దట్ కెన్ బి యాక్సెస్డ్ ఎక్స్టర్నల్లీ. అంటే ఇంటర్నల్ నెట్వర్క్, ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఇంటర్నల్ నెట్వర్క్ని అవుట్ సైడ్ పీపుల్ కూడా యాక్సెస్ చేసుకునేలాగా కనెక్ట్ చేసే విధానాన్నే ఎక్స్ట్రానెట్ అంటాం. ఓకే, దెన్ ఎక్స్ట్రానెట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కంపెనీస్ ఇంట్రానెట్. అంటే కంపెనీ యొక్క ఇంటర్నల్ నెట్వర్క్ యొక్క ఎక్స్టెన్షన్నే మనం ఎక్స్ట్రానెట్ అని పిలుస్తున్నాం. ఓకే, పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంపెనీ కెన్ హ్యావ్ ఏ లిమిటెడ్ యాక్సెస్ టు ద కంపెనీస్ ఇంటర్నల్ నెట్వర్క్ ఫర్ ద బిజినెస్ రిలేటెడ్ పర్పసెస్. అంటే కంపెనీ యొక్క ఇంటర్నల్ నెట్వర్క్ను ఉపయోగించి అవుట్ సైడ్ పీపుల్ అనేవాళ్ళు లిమిటెడ్ డేటాను మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. అదే ఎక్స్ట్రానెట్ ఉన్నట్లయితే టోటల్ ఎంటైర్ డేటా ఆఫ్ ద కంపెనీస్ ఇంట్రానెట్ యొక్క ఎంటైర్ డేటాని అవుట్ సైడ్ పీపుల్ కూడా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్, టుడేస్ ఎక్స్ట్రానెట్స్ ఆర్ బికమింగ్ వెరీ పాపులర్ మీన్స్ ఫర్ బిజినెస్ పార్ట్నర్స్ టు ఎక్స్చేంజ్ దేర్ ఇన్ఫర్మేషన్. అంటే ఈరోజు ఎక్స్ట్రానెట్స్ అనేవి బాగా పాపులర్ అయినాయి. ఎందుకంటే డిఫరెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, డేటాని కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి థాట్స్ కానీ, ఐడియాస్ని కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క B2B కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం లేదా ఎన్హాన్స్ చేసుకోవడం కోసం ఈ ఎక్స్ట్రానెట్స్ అనేవి వెరీ యూజ్ఫుల్ ఫర్ ద ఆల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద B2B కమ్యూనికేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎన్ ఎక్స్ట్రానెట్ ఎనేబుల్ బిజినెస్ పార్ట్నర్స్ టు వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్ టుగెదర్, షేర్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేట్ ఆన్ ఇష్యూస్, పోస్ట్ ఆర్డర్స్, షేర్ క్యాటలాగ్స్, ప్రైసింగ్ స్ట్రక్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ అప్కమింగ్ ఈవెంట్స్. అంటే ఈ ఎక్స్ట్రానెట్స్లో ఉపయోగించుకొని ఎక్స్ట్రానెట్ అనేటువంటిది ఏంటంటే ఒక ఇంటర్నల్ ఆర్గనైజేషన్కి అదర్ అవుట్ సైడ్ వరల్డ్కి ఉన్నటువంటి నెట్వర్క్ కనెక్షన్నే మనం ఇక్కడ ఎక్స్ట్రానెట్ అంటాం. ఇదేం చేస్తుందంటే వివిధ కంపెనీలో ఉన్నటువంటి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కమ్యూనికేషన్ ఏర్పరిచి వాళ్ళ మధ్య ఉన్నటువంటి డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, లైక్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇష్యూస్ అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కానీ, పోస్ట్ ఆర్డర్స్ అంటే ఆర్డర్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలి, క్యాటలాగ్స్ ఏ విధంగా షేర్ చేసుకోవాలి, ప్రైసింగ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్కి, ఇన్ఫర్మేషన్ ఆన్ అప్కమింగ్ అంటే నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాటన్నిటి గురించి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎక్స్ట్రానెట్ అనేది సపోర్ట్ చేస్తుంది. కంపెనీస్ కెన్ యూజ్ అన్ ఎక్స్ట్రానెట్. అంటే కంపెనీస్ అనేవి ఎక్స్ట్రానెట్ అనేది ఎందుకు ఉపయోగిస్తాయో చూద్దాం ఒకసారి. ఎక్స్చేంజ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా యూజింగ్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. అంటే మనకి వివిధ రకాల కంపెనీలు అనేవి వాళ్ళ మధ్య ఉన్నటువంటి పెద్ద పెద్ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం. కొలాబరేట్ విత్ అదర్ కంపెనీస్ ఆన్ జాయింట్ డెవలప్మెంట్ ఎఫర్ట్. అంటే రెండు కంపెనీల మధ్య కమ్యూనికేషన్ని ఏర్పరచుకొని వాళ్ళ మధ్య ఉన్నటువంటి థాట్స్ అండ్ ఐడియాస్ని కొలాబరేట్ చేసుకోవడం కోసం. జాయింట్లీ డెవలప్ అండ్ యూజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ విత్ అదర్ కంపెనీస్. అంటే వివిధ రకాల కంపెనీతో టైఅప్ అయ్యి ఏ విధంగా డిఫరెంట్ పీపుల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్కి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, వాళ్ళకి వివిధ రకాల డెవలపింగ్ ఐటమ్స్ని ప్రొవైడ్ చేయటం కానీ, ఇవన్నీ చేయడానికి ఎక్స్ట్రానెట్ సపోర్ట్ చేస్తుంది.
Provide or access services provided by one company to a group of other companies, such as online banking applications managed by one company on behalf of అఫిలియేటెడ్ బ్యాంక్స్. అంటే వివిధ రకాల బ్యాంక్స్ మధ్య బ్యాంకుల్లో ఎక్కువగా ఈ విధమైనటువంటి ఎక్స్ట్రానెట్ సపోర్ట్స్ అనేవి ఎక్కువగా సర్వీసెస్ అనేవి మనం యాక్సెస్ చేసుకోవడానికి మనకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రానెట్ అండ్ ఎక్స్ట్రానెట్ ఈజ్ దట్ ద ఇంట్రానెట్ ఈజ్ ద నెట్వర్క్ దట్ ఈజ్ లిమిటెడ్ ఫర్ యూజ్ ఆన్ ద ఆర్గనైజేషన్స్ కంప్యూటర్స్. అంటే ఇంట్రానెట్ అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ మధ్య ఉన్నటువంటి లిమిటెడ్ నెట్వర్క్ని మనం ఇంట్రానెట్ అంటాం. అదే ఎక్స్ట్రానెట్ అయితే ఈ కంపెనీస్కి ఉన్నటువంటి ఇంట్రానెట్కి అవుట్ సైడ్ వరల్డ్తో కనెక్ట్ చేయటాన్నే మనం ఎక్స్ట్రానెట్ అంటాం. అందుకని వేరేస్ ద ఎక్స్ట్రానెట్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కంపెనీస్ ఇంట్రానెట్. నెక్స్ట్ అడ్వాంటేజ్ చూద్దాం. ఎక్స్ట్రానెట్స్ షేర్ ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ విత్ బిజినెస్ పార్ట్నర్స్, క్లయింట్స్ అండ్ స్పెషల్ కస్టమర్స్. అంటే ఎక్స్ట్రానెట్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బిజినెస్ పార్ట్నర్స్తో కానీ, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేటువంటి క్లయింట్స్ కానీ, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కస్టమర్స్తో కానీ డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా రెడ్యూసింగ్ కాస్ట్ బై మేకింగ్ మాన్యువల్స్ అండ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ అవైలబుల్ ఆన్లైన్ టు ట్రేడింగ్ పార్ట్నర్స్ అండ్ కస్టమర్స్. అంటే ట్రేడింగ్ పార్ట్నర్స్కి కస్టమర్స్కి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క డాక్యుమెంటేషన్స్ అనేవి ఏ విధంగా ట్రావెల్ చేయాలి, ఆ ట్రావెల్ చేసేటప్పుడు కాస్ట్ అనేది ఏ విధంగా తగ్గిపోతుందో అనేది ఈ ఇంట్రానెట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే మనకి వివిధ రకాల ఆర్గనైజేషన్ మధ్య డేటా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ ఉన్నట్లయితే మనం ఎక్కడగా మాన్యువల్గా డేటాని ట్రావెల్ చేయించేటువంటి అవసరం లేదు. ఇంప్రూవింగ్ కస్టమర్ సర్వీస్ బై గివింగ్ కస్టమర్స్ డైరెక్ట్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ఎనేబులింగ్ దెమ్ టు రిజాల్వ్ దేర్ ఓన్ క్వరీస్. అంటే కస్టమర్ సర్వీస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు కంపెనీ అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా క్వరీస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తుంది ఈ యొక్క ఎక్స్ట్రానెట్ ద్వారా. ఇంప్రూవ్ ఆర్గనైజేషన్ ప్రొడక్టివిటీ. అంటే కంపెనీ యొక్క ప్రొడక్టివిటీని కూడా ఇంక్రీజ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఎక్స్ట్రానెట్. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కెన్ బి అప్డేటెడ్ ఇన్స్టాంట్లీ. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది త్రూ ఇంటర్నెట్ ద్వారా. ఇంప్రూవ్ రిలేషన్షిప్స్ విత్ కస్టమర్స్తో రిలేషన్షిప్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. లోవర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అదర్ ఓవర్ హెడ్ కాస్ట్. ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ కూడా డిక్రీజ్ అయిపోతాయి. రిడక్షన్ ఇన్ పేపర్ వర్క్ అనేది కూడా డిక్రీజ్ అయిపోతుంది. డెలివరీ ఆఫ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఆన్ టైం. అంటే మనం అంటే నిర్దేశించబడినటువంటి టైంలోనే మన యొక్క డేటా అనేది ఆ యొక్క కన్జ్యూమర్కి చేరవేసే విధంగా ఉంటుంది. కస్టమర్ సర్వీస్ ఇంక్రీజ్ అవుతుంది. బెటర్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ బిజినెస్ ఎఫెక్టివ్నెస్. అంటే టోటల్గా ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా లేదా ఎక్స్ట్రానెట్ ద్వారా టోటల్ బిజినెస్ ఎఫెక్టివ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజ్ కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటితో పాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వాటిలో చూడండి, ఎక్స్ట్రానెట్స్ కెన్ బి ఎక్స్పెన్సివ్ టు ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. అంటే ఎక్స్ట్రానెట్ అనేది ఒక ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేస్తూ మెయింటైన్ చేయాలి అంటే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సెక్యూరిటీ కెన్ బి బిగ్ కాన్సర్న్ వెన్ డీలింగ్ విత్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు సెక్యూరిటీ అనేది ఉండదు. Extranets can be decrease personal face-to-face contact with clients and business partners. This can be cause a lack of communication between the employees and clients and organization. అంటే ఈ యొక్క ఎక్స్ట్రానెట్ అనేది ఉండటం వల్ల ఈ యొక్క ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దీనివల్ల క్లయింట్స్కి లేదా ఎంప్లాయీస్కి లేదా ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి ఉన్నటువంటి ఎంప్లాయీస్ మధ్య కమ్యూనికేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ కెన్ బి మిస్యూజ్డ్ బై అదర్ కాంపిటేటర్స్. అంటే ఒక కాంపిటేటివ్ కంపెనీ అనేది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రాడ్ మే బి పాసిబుల్. అంటే ఇక్కడ ఫ్రాడ్ అంటే గ్యాంబ్లింగ్ అనేది జరుగుతుంది. నెట్వర్క్ ఫ్రాడ్ అనేది జరిగే అవకాశం ఉంది.
టెక్నికల్ ఎంప్లాయీస్ అంటే కొద్దిగా నాలెడ్జబుల్ ఎంప్లాయీస్ అనేది కావాలి. ఇలా నాలెడ్జబుల్ టెక్నికల్ పర్సన్స్ కావాలంటే మనం ఎక్కువ శాలరీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే కాస్ట్ అనేది కూడా ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిసడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్ట్రానెట్. ఈ యొక్క మన ఇంటర్నెట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఎక్స్ట్రానెట్స్ ప్రొవైడ్ సెక్యూర్ కనెక్టివిటీ బిట్వీన్ కార్పొరేషన్స్, ఇంట్రానెట్స్ అండ్ ద ఇంట్రానెట్స్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ పార్ట్నర్స్, మెటీరియల్ సప్లయర్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, గవర్నమెంట్ అండ్ కస్టమర్స్. అంటే వివిధ రకాల బిజినెస్ పార్ట్నర్స్తో, అదేవిధంగా ఆ సప్లై చేసేటువంటి మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకి, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి, గవర్నమెంట్ ఏజెన్సీస్, కన్జ్యూమర్స్, వీళ్ళందరికీ మధ్య ఏ విధంగా ఇంట్రానెట్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. వివిధ రకాల అంటే వీళ్ళంతా కూడా దేర్ ఆర్ లొకేటెడ్ ఆన్ డిఫరెంట్ పొజిషన్స్. అంటే డిఫరెంట్ పొజిషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అనేవాళ్ళు కమ్యూనికేషన్ అనేది ఏర్పరిచి ఫైనల్గా టు అచీవ్ ద కామన్ గోల్ దట్ ఈజ్ యూజ్డ్ బై ఎక్స్ట్రానెట్. అంటే ఇక్కడ ఎక్స్ట్రానెట్ అనేది వివిధ రకాల ప్లేస్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ని కనెక్ట్ చేయడం, అంటే కమ్యూనికేషన్ని ఏర్పరచడం కోసం ఉపయోగపడేదే ఎక్స్ట్రానెట్. అంటే ద సెక్యూర్ కనెక్టివిటీ బిట్వీన్ ద డిఫరెంట్ కార్పొరేషన్స్, ఇంట్రానెట్స్. అంటే వివిధ రకాల ఇంట్రానెట్స్ మధ్య సెక్యూర్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ చూడండి, మనం డయాగ్రామ్లో చూసినట్లయితే సప్లయర్స్ ఉన్నారు, ఒక ప్రోడక్ట్కి సంబంధించింది, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏంటంటే దెర్ ఆర్ లొకేటెడ్ ఆన్ రిమోట్ పొజిషన్స్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంట్రానెట్ టు ది ఫైర్ వాల్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రానెట్. అంటే ఒక కంపెనీ యొక్క ఇంట్రానెట్తో త్రూ ఫైర్ వాల్స్ ద్వారా లేదా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా వివిధ రకాల ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తులతో కనెక్ట్ అయ్యే విధానాన్నే మనం ఇక్కడ జనరల్గా ఏం చెప్తాము అంటే ఎక్స్ట్రానెట్. అంటే ఒక కంపెనీ యొక్క ఇంట్రానెట్ ఈజ్ కనెక్టెడ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. దట్ ఈజ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద ఎక్స్ట్రానెట్. అంటే దట్ ఈజ్ యూ sharing the information of the intranet of its organization to the outside world, like suppliers, distributors and as well as customers, or different financial services, or material suppliers, or business partners, government and customers. ఇవన్నీ కూడా ఏంటంటే అవుట్ సైడ్ వరల్డ్లో ఉన్నటువంటి పీపుల్స్. వాళ్ళని కనెక్ట్ అవ్వాలి అంటే మనకు కావాలి కంపెనీస్ యొక్క ఇంట్రానెట్తో కనెక్ట్ అవ్వాలి, కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకి వీ నీడ్ ఎక్స్ట్రానెట్. దట్ ఈస్ ద ఎక్స్ట్రానెట్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్ట్రానెట్ గురించి చూద్దాం మనం. ఎక్స్ట్రానెట్స్ ఆర్ కంప్రైజ్డ్ ఆఫ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ కాంపోనెంట్స్ అండ్ పార్టిసిపెంట్స్ అండ్ దేర్ ఆర్ సెవరల్ పాసిబుల్ కాన్ఫిగరేషన్స్. అంటే ఎక్స్ట్రానెట్ని మనకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ పార్టిసిపెంట్స్ డిఫరెంట్గా ఉంటారు. వాటి డిఫరెంట్ మెథడ్స్ ద్వారా వాటిని కనెక్ట్ చేయడానికి ఎక్స్ట్రానెట్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం మెయిల్ పంపించడం ఒక విధానం, వాట్సాప్ కమ్యూనికేషన్ అనేది ఒక విధానం, ఫేస్బుక్ చాటింగ్ కమ్యూనికేషన్ అనేది ఒక విధానం. అంటే డిఫరెంట్ వేస్లో మనం కమ్యూనికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీస్ ఇంక్లూడ్ ఇంట్రానెట్, వెబ్ సర్వర్స్, ఫైర్ వాల్స్, ఐఎస్పీస్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టన్నెలింగ్ టెక్నాలజీ, interface software and business application. These are all configurations that are connected to the intranet to the outside world. That is the main intention of extranet. The tunneling means the data transmission across the internet can be made secure by authenticating and encrypting all IP packets. అంటే ఇక్కడ టన్నెలింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మన ఇంటర్నల్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి డేటాని ట్రాన్స్మిషన్ చేయాలి. ఎక్కడ? ఎక్స్ట్రానెట్లో, దట్ ఈజ్ ఇంటర్నెట్లో, యూజింగ్ సెక్యూర్ మెథడ్స్. అంటే బై అథెంటికేటింగ్. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్తుంది? ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళే. అది కూడా ఏ ఫార్మాట్లో వెళ్తుంది అంటే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఫర్ ఆల్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్యాకెట్స్ రూపంలో డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది ఈ యొక్క ఎక్స్ట్రానెట్లో. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎక్స్ట్రానెట్స్ ఆర్ కాన్ఫిగర్డ్ బై 2 బేసిక్ మెథడ్స్. అంటే ఎక్స్ట్రానెట్స్ని మనం 2 రకాల మెథడ్స్లో మనం
మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు మన యొక్క ఆర్గనైజేషన్లో. దే క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఎ డైరెక్ట్ లీజర్ లైన్ విత్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ఇట్ లింక్డ్ ఆల్ ఇంట్రానెట్స్. అంటే డైరెక్ట్ లీజర్ లైన్ అంటే మనం వైర్ ద్వారా తీసుకొని ఫుల్ కంట్రోల్ మనమే చేసుకోవచ్చు. దే క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ టెక్నాలజీ. విపిఎన్ మేక్ కమ్యూనికేషన్ ఓవర్ ఇంటర్నెట్ మోర్ సెక్యూర్. ఈ విపిఎన్ అనే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, ఇది బాగా సెక్యూర్గా ఉంటుంది. ఎక్స్ట్రానెట్ సర్వీసెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇంటర్నెట్ ఇంటరాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ స్టాండర్డ్ సర్వీసెస్, ఈమెయిల్ క్లయింట్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్. అంటే ఈ ఎక్స్ట్రానెట్ సర్వీసెస్ అన్నిటిని మనం పొందాలి అంటే సర్వర్స్ ఉండాలి, ఈమెయిల్ క్లయింట్స్ ఉండాలి, వెబ్ బ్రౌజర్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మనం ఒక డేటాని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఎక్స్ట్రానెట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే ఎక్స్ట్రానెట్ ద్వారా మనకి ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏమేం సర్వీసెస్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఎక్స్ట్రానెట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రైమరీలీ కేటగరైజ్డ్ యాజ్ extranet development tools. Extranet development tools help in designing extranet servers, client base, security, e-commerce applications and electronic catalogs. అంటే ఇవన్నీ the different tools are different products of the internet. ఎక్స్ట్రానెట్కి ఉన్నటువంటివి సర్వర్స్ని క్రియేట్ చేయటం, క్లయింట్స్ని మెయింటైన్ చేయటం, సెక్యూరిటీని ప్రొవైడ్ చేయటం, ఈ-కామర్స్ అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేయటం, ఎలక్ట్రానిక్ క్యాటలాగ్స్ లైక్ ఈ-బుక్స్ లాంటివి జనరేట్ చేయటం. ఎక్స్ట్రానెట్ హోస్టింగ్ అండ్ నెట్వర్క్ కనెక్టివిటీ. ఇట్ ప్రొవైడ్ సెక్యూర్ ఐఎస్పి కనెక్షన్స్ టు ఇంటర్నెట్ బ్యాక్ బోన్స్ అండ్ ద హోస్ట్ ఎక్స్ట్రానెట్ సర్వీస్ ఫర్ కార్పొరేషన్స్. అంటే వివిధ రకాల ఆర్గనైజేషన్స్కి ఇంటర్నెట్ అనేది బ్యాక్ బోన్గా పనిచేస్తుంది. అంటే డిఫరెంట్ ఇంటర్నెట్ సర్వీస్ కనెక్షన్స్ని ఉపయోగించుకొని ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది ఎక్స్ట్రానెట్. Extranet services. Extranet services provide extranet design expertise with proprietary tools for building and operating extranet based services for corporate clients. అంటే కార్పొరేట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి డిఫరెంట్ క్లయింట్స్కి డిఫరెంట్ వేస్లో మనకి ఈ యొక్క ఎక్స్ట్రానెట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే బిల్డింగ్ ఆర్ ఆపరేటింగ్ డిఫరెంట్ సర్వీసెస్ ఆఫ్ ద క్లయింట్ రిక్వైర్డ్. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN provides components specially designed for connecting remote operators and creating wide area networks for corporations. అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ఇంటర్నెట్ కనెక్ట్ చేయడం కోసం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ యొక్క యూసేజ్ ఎంతవరకు ఉంది, దాన్ని ఉపయోగించి ఏ విధంగా ఈ యొక్క ఇంటర్నెట్ సర్వీసెస్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అనేది కూడా ఈ యొక్క ఎక్స్ట్రానెట్ అనేది చెప్తుందన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్స్. అంటే మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఎక్స్ట్రానెట్ అప్లికేషన్స్ ఆర్ వ్యారీడ్ యాజ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. సమ్ టైపికల్ ఎక్స్ట్రానెట్ అప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్. అంటే ఎక్స్ట్రానెట్ అప్లికేషన్స్కి ఇంటర్నెట్ అప్లికేషన్స్కి కొద్దిగా చేంజెస్ ఉంటాయి అన్నమాట. వాటిలో ముఖ్యంగా ఉన్నటువంటివి బిజినెస్ ప్రమోషన్స్. అంటే బిజినెస్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రానెట్ లింక్స్ ఆర్ యూజ్డ్ టు ఇంటర్ కనెక్ట్ ఆఫ్ ద ఇంట్రానెట్ ఆఫ్ ఎ బిజినెస్ with the intranets of its customers, suppliers, other business partners in order to facilitate effective communication and collaboration. అంటే వివిధ రకాల పర్సన్స్ మధ్య కమ్యూనికేషన్ని ఏర్పరిచి బిజినెస్ ప్రమోట్ చేయడానికి కూడా ఈ ఎక్స్ట్రానెట్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా రెండవది సప్లై చైన్ మేనేజ్మెంట్. టుడే ఇన్ ఆర్డర్ టు బెటర్ సర్వీస్ అండ్ రిటైన్ కస్టమర్స్, కంపెనీస్ రియలైజ్ దట్ దే నీడ్ టు ఇంప్రూవ్ దేర్ బిజినెస్ ప్రాసెసెస్ in order to deliver products to customers in minimum time. One effective way to do this is to improve the system processes that make up overall supply chain. అంటే వివిధ రకాల బిజినెస్ ప్రాసెస్ మధ్య అంటే కమ్యూనికేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సర్వీస్ కానీ, కస్టమర్స్ కానీ, కంపెనీస్ కానీ ఆ ప్రొడక్ట్స్ ఎప్పుడు డెలివరీ చేయాలి, ఎప్పుడు డెలివరీ అవుతాయి, ఎప్పుడు ఏ టైంలో డెలివరీ అవుతాయి అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎక్స్ట్రానెట్ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం ఈ రోజుల్లో. కస్టమర్ సర్వీస్. ఎక్స్ట్రానెట్స్ మేక్ బిజినెస్ ఈజియర్ ఫర్ యువర్ కస్టమర్స్. ఎక్స్ట్రానెట్స్ అనేది బిజినెస్ చేయడానికి, కస్టమర్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి వెరీ యూజ్ఫుల్గా ఉంటుంది. బిజినెస్ ఆర్గనైజేషన్స్ యూజ్ ఎక్స్ట్రానెట్స్ ఫర్ కస్టమర్ సర్వీస్ త్రూ డిస్ట్రిబ్యూటింగ్ పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ టు కస్టమర్స్ ఇన్ మోర్ ఎఫిషియంట్ వే. Customer can have any type of query from the extranet
అండ్ ఎక్స్ట్రానెట్స్ ప్రొవైడ్ ద గుడ్ సపోర్ట్ టు ఇట్స్ కస్టమర్స్. అంటే కస్టమర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంటర్నెట్ ద్వారా, ఈ ఎక్స్ట్రానెట్ ద్వారా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి, అదేవిధంగా ఏ క్వరీ అడిగినా మనకి వెంటనే రిప్లై ఇవ్వడానికి, అదేవిధంగా కస్టమర్స్కి గుడ్ సపోర్ట్ అండ్ హెల్ప్ని ప్రొవైడ్ చేయడానికి కూడా ఎక్స్ట్రానెట్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. డైవర్స్ అప్లికేషన్స్. కంపెనీస్ కెన్ యూజ్ ఎక్స్ట్రానెట్స్ ఫర్ డైవర్స్ అప్లికేషన్స్ సచ్ యాజ్ ఆర్డర్ స్టేటస్ ఎంక్వైరీ, ఇన్వెంటరీ ఎంక్వైరీ, అకౌంట్ స్టేటస్ ఎంక్వైరీ, ఆన్లైన్ కేటలాగ్స్, ఆర్డర్ ఎంట్రీ, వారంటీ రిజిస్ట్రేషన్స్ అండ్ ఆన్లైన్ డిస్కషన్ ఫోరమ్స్. అంటే దీస్ ఆర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రోడక్ట్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని, కంపెనీ యొక్క ప్రోడక్ట్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కన్జ్యూమర్ తెలుసుకోవడం కోసం కూడా ఈ యొక్క ఎక్స్ట్రానెట్స్ అనేవి సపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్, మేనేజరియల్ ఇష్యూస్. మేనేజ్మెంట్ ఈజ్ నో లాంగర్ వరీస్ అబౌట్ వెదర్ ఆర్ నాట్ టు అడాప్ట్ ఇంటర్నెట్ ఆర్ ఎక్స్ట్రానెట్, బట్ ఈజ్ కాన్సర్న్ అబౌట్ హౌ టు యూటిలైజ్ దెమ్ సక్సెస్ఫుల్లీ ఫర్ బిజినెస్. అంటే ఇక్కడ మేనేజ్మెంట్, ఒక ఆర్గనైజేషన్ యొక్క మేనేజ్మెంట్ అనేది ఏ విధమైనటువంటి వరీస్ ఉండవు. ఎందుకు అంటే ఏ విధంగా ఇంట్రానెట్ కానీ ఎక్స్ట్రానెట్ని కానీ మనం అడాప్ట్ చేసుకోవాలి, అంటే కనెక్ట్ చేసుకోవాలి అనేది చూస్తూ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి మన యొక్క బిజినెస్ పర్పసెస్కి అనేది మాత్రమే ఫోకస్ చేస్తుంది మేనేజ్మెంట్. ఇంట్రానెట్స్ ఆర్ ఎక్స్ట్రానెట్స్ ఆర్ ఆల్రెడీ టూ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇన్ మెనీ లార్జ్ కార్పొరేషన్స్. Thus, management needs to review its own company's position in dealing with a variety of issues on installing the internet or extranet. అంటే ఈ ఇంట్రానెట్ కానీ ఎక్స్ట్రానెట్ కానీ అనేవి రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే, అంటే రెండు ఫ్యాక్ట్స్ మాత్రమే. ఇవి ఏంది, ఒక కంపెనీ యొక్క రివ్యూని తెలుసుకోవటం కోసం ఉపయోగపడవు. ఓన్లీ ఏం చేస్తాయి అంటే ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా డిఫరెంట్ ఇష్యూస్ వస్తే ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి అనేది మాత్రమే ఇంటర్నెట్ ఎక్స్ట్రానెట్ ద్వారా తెలుసుకోవచ్చు అనేది ఈ ఇంట్రానెట్ ఎక్స్ట్రానెట్ యొక్క మెయిన్ పర్పస్ అన్నమాట. ఓకే. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్కి కూడా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ ఏంటంటే చూడండి, ద ఫాలోయింగ్ ఆర్ ద గైడ్ లైన్స్ ఫర్ మేనేజరియల్ ఇష్యూస్. ఫైండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ బై యూటిలైజింగ్ ద ఇంట్రానెట్ అండ్ ఎక్స్ట్రానెట్. అంటే ఇంట్రానెట్ అండ్ ఎక్స్ట్రానెట్ను ఉపయోగించుకొని ఏ విధమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేటువంటిది మనం చర్చ చేస్తాం అనమాట. బై యూటిలైజింగ్ ఇంట్రానెట్ అండ్ ఎక్స్ట్రానెట్ వీ కెన్ కనెక్ట్ విత్ ద కస్టమర్స్, సప్లయర్స్ అండ్ ఇంటర్నల్ బ్రాంచెస్ దట్ ఆర్ జియోగ్రాఫికల్లీ డిస్పర్స్డ్ టు ద ఫైండ్ ద బిజినెస్ ఆపర్చునిటీస్. అంటే ఈ ఇంట్రానెట్ ఎక్స్ట్రానెట్ను ఉపయోగించుకొని మనం అంతా కూడా ఏం చేస్తామంటే సప్లయర్స్ కానీ కస్టమర్స్ కానీ ఆ కంపెనీ అనేది ఏం చేస్తుందంటే జియోగ్రాఫికల్గా ఎక్కడెక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయి, అది ఏ విధంగా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. అనలైజ్ వెదర్ ద కనెక్టివిటీ రిక్వైర్మెంట్ సూట్స్ ద ఇంట్రానెట్ ఆర్ ఎక్స్ట్రానెట్స్. అంటే ఇట్ ఈస్ మెయిన్లీ డిపెండెంట్ అపాన్ వెదర్ ద నెట్వర్క్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ వన్ LAN ఆర్ మల్టిపుల్ LANs. ఇండివిజువల్ రిమోట్ యాక్సెస్ షుడ్ బి ఆల్సో బి కన్సిడర్డ్. అంటే ఈ ఉన్నటువంటి ఈ యొక్క ఇంట్రానెట్స్ అనేవి ఎక్స్ట్రానెట్స్ అనేవి దాంట్లో ఆ ఆర్గనైజేషన్లో ఒకే ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ ఉందా, లేదా మల్టిపుల్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ ఉన్నాయా, లేదా టోటల్గా రిమోట్ యాక్సెస్ ద్వారానే మనం యాక్సెస్ చేసుకోవచ్చా, అంటే ఆ రిక్వైర్మెంట్స్ అనేవి మనకి యూజ్ఫుల్లా కాదా అనేటువంటిది కూడా ఐడెంటిఫై చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్, ప్లాన్ ద మోస్ట్ సెక్యూర్ ఎకనామికల్ చాయిస్ ఫర్ ఇంప్లిమెంటేషన్. అంటే ఏంటంటే ఇక్కడ ప్లాన్ ద మోస్ట్ సెక్యూర్ అండ్ ఎకనామికల్ చాయిస్ ఫర్ ఇంప్లిమెంటేషన్. రివ్యూ ద కరెంట్ ప్రొప్రైటరీ ఆర్ లీజ్డ్ నెట్వర్క్ అండ్ డిటర్మైన్ ఇఫ్ ఇట్ కెన్ బి రిప్లేస్డ్ బై ఇంట్రానెట్ ఆర్ ఎక్స్ట్రానెట్. ఇట్ మేస్ రెడ్యూస్ కాస్ట్ అండ్ వేడ్ ఇన్ కనెక్టివిటీ ఫర్ ద కస్టమర్స్ అండ్ సప్లై. అంటే ఇంట్రానెట్ ఎక్స్ట్రానెట్ని రీప్లేస్ చేసి లీజ్డ్ నెట్వర్క్ ఏదైనా తీసుకోవచ్చా, దాన్ని తీసుకుంటే ఏ విధంగా కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు, ఆ విధంగా తీసుకుని మనం కస్టమర్స్ని సప్లయర్స్ని కనెక్ట్ చేసుకోవచ్చా అనేది కూడా చెక్ చేస్తుంటుంది ఆర్గనైజేషన్. అది కూడా ఒక ఇష్యూ అనమాట. సెలెక్ట్ ద బెస్ట్ అవుట్ సోర్సెస్ ఫర్ ఇంప్లిమెంటేషన్. అంటే ఇక్కడ కంపేర్ ద అవుట్ సోర్సెస్ హూ కెన్ ఇంప్లిమెంట్ ఇంట్రానెట్ అండ్ ఎక్స్ట్రానెట్. ద ఎక్స్ట్రానెట్ సొల్యూషన్స్ ప్రొవైడ్స్ కెన్ కల్టివేట్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ బిగ్ మార్కెట్. అంటే ఎవరైతే తక్కువ కాస్ట్తో ఇంట్రానెట్ని ఎక్స్ట్రానెట్ని
మనకి ప్రొవైడ్ చేస్తారు అనేది చెప్పాలి. అదేవిధంగా న్యూ ఆపర్చునిటీస్ ఎవరెవరు కలిగిస్తారు అనేటువంటిది కూడా మనకి ఈ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సెల్లింగ్ ద ఇంట్రానెట్. కార్పొరేట్ ఇంట్రానెట్ కెన్ సర్వ్ యాజ్ ద వండర్ఫుల్ pool where employees can do many things ranging from taking classes to updating benefit plans. Businesses are exploring innovative ways to market their intranet to their employees. అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కార్పొరేట్ ఇంట్రానెట్ అనేది వండర్ఫుల్ పూల్గా ఉంటుంది. ఎంప్లాయీస్ అనేది వివిధ రకాల టాస్కులు కంప్లీట్ చేసుకోవచ్చు. క్లాసెస్ నుంచి వాటి యొక్క ప్లాన్స్ని కానీ మనం పొందొచ్చు. అదేవిధంగా ఇన్నోవేటివ్ వేస్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ కూడా మేనేజరల్ ఇష్యూసే. నెక్స్ట్ ఏఎన్ఎం. ఇక్కడ ఏఎన్ఎక్స్ ఆటోమేటిక్ నెట్వర్క్ ఎక్స్చేంజ్. ఇది కూడా మనకి ఒక టాపిక్ ఇచ్చారమ్మా. ద లార్జెస్ట్ నెట్వర్క్ అనేది. ద ఆటోమేటివ్ ఇండస్ట్రీ ఈజ్ హెవీలీ డిపెండెంట్ ఆన్ కొలాబరేటివ్ బిట్వీన్ ద మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సప్లయర్స్. The automotive industry was the first to realize the potential benefits of virtual private network. అంటే ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ అనేది మ్యానుఫ్యాక్చరర్స్ని సప్లయర్స్ని కొలాబరేషన్ చేస్తానికి ఉన్నటువంటి ఆటోమేటిక్ నెట్వర్క్ అండ్ ఎక్స్చేంజ్, దాన్ని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. అంటే వాళ్ళిద్దరి మధ్య ఆటోమేటిక్గా కమ్యూనికేషన్స్ అనేది జనరేట్ చేసుకోవడం కోసం ఒక VPN అనేది క్రియేట్ చేస్తారనమాట. అవన్నీ కూడా డిఫరెంట్ పొటెన్షియల్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. Automatic network exchange is the large private extranet that connects automotive suppliers to automotive manufacturers. అంటే ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరర్స్ అదేవిధంగా సప్లయర్స్ మధ్య కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ TCP IP బేస్డ్ నెట్వర్క్ దట్ యూజెస్ VPN టెక్నాలజీ బేస్డ్ ఆన్ IPsec standards. It is similar to the internet but only authorized users can access it. It was built as a private network for the auto industry in 1995 to provide consistent, reliable, speedy and guaranteed security for data transmission between the automakers and their suppliers. అంటే ఈ VPN టెక్నాలజీ అనేది ఏం చేస్తుంది అంటే IPsec స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ TCP IP ప్రోటోకాల్ని యూజ్ చేసుకొని ఒక ఆటోమేటివ్ నెట్వర్క్ ఎక్స్చేంజ్ అనేటువంటిది జనరేట్ చేసి ఆథరైజ్డ్ యూజర్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకునేలాగా ఆటోమేటిక్ సప్లయర్స్కి మ్యానుఫ్యాక్చరర్కి డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ANX ఈజ్ టు ఇంక్రీజ్ ప్రాఫిట్ ఫర్ కంపెనీస్కి ఉన్నటువంటి ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయడం కోసమే ANX అనేది సపోర్ట్ చేస్తుంది. మెయిన్ పర్పస్ అదనమాట. The ANX network is secure private network that uses standard open internet protocol but carries a traffic over private lines leased from various carriers. It is infrastructure for B2B applications. It allows companies to buy, sell, collaborate and swap supply and manufacturing data. అంటే ఈ ANX నెట్వర్క్ అనేది సెక్యూర్ ప్రైవేట్ నెట్వర్క్. అది డిఫరెంట్ ప్రోటోకాల్స్ని ఉపయోగించుకొని ప్రైవేట్ లైన్స్, లీజర్ లైన్స్ ఉపయోగించుకొని డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అంటే B2B అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి కూడా ఈ ANX అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా కంపెనీస్ యొక్క వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని, డేటాని బై ఆర్ సెల్, కొలాబరేట్, అదేవిధంగా స్వాప్, సప్లై, మ్యానుఫ్యాక్చరింగ్ డేటాని ఉపయోగించుకోవడం కోసం ఇది అలౌ చేస్తుంది అన్నమాట. ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ANX అంటే ANXలో ఉన్నటువంటి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే ద నెట్వర్క్ దట్ ఈజ్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించే దాన్ని బట్టి ఈ ANX అనేది పనిచేస్తుంది. ఆపరేటెడ్ బై అగ్రీడ్ అండ్ స్టాండర్డైజ్డ్ సర్వీస్ లెవెల్స్ అంటే అగ్రీడ్ అండ్ స్టాండర్డైజ్డ్ సర్వీస్ లెవెల్స్లోనే ఉపయోగిస్తాం. సర్టిఫైడ్ నెట్వర్క్ ఎక్స్చేంజ్ పాయింట్స్, సర్టిఫైడ్ సర్వీస్ ప్రొవైడర్స్, సెంట్రల్ మానిటరింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడెడ్ బై సర్టిఫైడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ అనమాట. అదేవిధంగా ద ANX ఈజ్ ఇంటెండెడ్ టు డెలివర్ ద కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్, రిలయబిలిటీ, ఇంటర్ఆపరేటబిలిటీ, కస్టమర్ కేర్, ట్రబుల్ షూటింగ్, నెట్వర్క్ సర్వీసెస్ అండ్ సెక్యూరిటీ రిక్వైర్డ్ ఫర్ ఏ బిజినెస్ క్వాలిటీ నెట్వర్క్ సపోర్టింగ్ ఆల్ ఆటోమేటివ్ అప్లికేషన్. అంటే ఆల్ ఆటోమేటిక్ అప్లికేషన్స్కి ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట. ద బెనిఫిట్స్ ఆఫ్ ANX ఆర్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అక్రాస్ ద సప్లై చైన్. అంటే ఎప్పటికప్పుడు చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అప్లికేషన్స్ అనేవి
మారిపోతుంటాయి. లోవర్ కాస్ట్ ఆఫ్ ఈడిఐ, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ద్వారా కాస్ట్ తగ్గుతుంది. బిజినెస్ సైకిల్స్ ఫాస్ట్గా జరుగుతాయి. సపోర్ట్ సెక్యూరిటీ అండ్ ఎన్క్రిప్షన్ ఓవర్ ద నెట్, అంటే డిఫరెంట్ సెక్యూరిటీ అండ్ ఎన్క్రిప్టెడ్ మెథడ్స్ ఇంటర్నెట్లో ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ యూనిట్లో మెయిన్గా మనం చదవాల్సినటువంటి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్స్ట్రానెట్, స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్ట్రానెట్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎక్స్ట్రానెట్. ఓకేనా. రెఫరెన్స్ బుక్ చూద్దాం. డేవిడ్ వెట్లీ, ఈ కామర్స్, టాటా మెగ్రాహిల్ 2000 ఎడిషన్. ఈ బిజినెస్ బై పరాగ్ కులకర్ణి అండ్ సునీత జైర్బర్కర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఈ 2 బుక్స్ నుంచి మనం ఈ కామర్స్ మెటీరియల్ సేకరించడం జరిగిందమ్మా. నెక్స్ట్ ఫైనల్గా థ్యాంక్ యూ.